హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్కి ఆర్ఎల్స్ నైట్ డిన్నర్కి అయితే బెస్ట్ అని చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు చూస్తున్నట్టు ముందుగా ఆనియన్స్ని అయితే పీల్ తీసేసి ఇలా మీరు చూస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకోండి. సో కొత్తిమీర కోసం అని నేను ఫ్రీజర్లోకి వెళ్ళి చూస్తే కనుక ఐస్ క్రీమ్ డబ్బా కనపడింది. సరే తినేద్దామని ఐస్ క్రీమ్ డబ్బా తెచ్చుకుంటే దాంట్లో ఏమో కొత్తిమీర ఉంది. ఇట్లుంటుంది మన ఇండియన్ మదర్స్ తోటి. మీ మదర్స్ కూడా ఇంతేనా? అయితే మర్చిపోకుండా కామెంట్ చేసేయండి. సో లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, సో లెఫ్ట్ ఓవర్ రైస్ అవనివ్వండి ఆర్ఎల్స్ అప్పుడే కుక్ చేసిన రైస్ అయినా కానీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా అయితే ఇలా మీరు చూస్తున్న కన్సిస్టెన్సీలో అయితే రావాలి. ఇప్పుడు ఇది కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. నేను మరీ దోశ బ్యాటర్ అంతా లైక్ ఆ కన్సిస్టెన్సీ అని చెప్పాను. దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీయే కావాలి. సో కొన్ని కొత్తిమీర అండ్ కర్రీ లీవ్స్, ఆల్సో కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ మీకు కావాలంటే ఇక్కడ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు ఆర్ఎల్స్ మిర్చి కూడా వేసుకోవచ్చు. చిల్లీ. సో నేనైతే ఇక్కడ కలర్ఫుల్గా కనపడటానికి చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ వేసుకున్నా. అండ్ కొన్ని జీరా, ఇంకా మీకు ఏమైనా మసాలాస్ కావాలా అలా ఇష్టమైతే కనుక వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గరం మసాలా ఒక్కటి మాత్రమే వేస్తున్నాను. సో ఇవన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అలానే కలిపితే ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది మీరు చూస్తున్నట్టయితే. సో ఇలా అయితే మిక్స్ చేసేసుకోండి. దోశ బ్యాటర్ లాగా మొత్తం వాటర్ వేసేసి దాన్ని అలా కన్సిస్టెన్సీ కాకుండా నార్మల్లీ ఇలా థిక్గా చేసుకోండి. సో దోశ బ్యాటర్ కంటే కొంచెం థిక్గానైతే చెప్తాను, కంప్లీట్లీ థిక్ అనేం కాదు, నార్మల్లీ. సో మీరు చూసారు కదా, అలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి, స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ అయితే పెట్టేసుకోండి. సో మీరు చూస్తున్నట్టయితే మొత్తం ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్. ఆ తర్వాత స్పూన్ తోటి మొత్తం ఆయిల్ అనేది నీట్గా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. సో అన్ని సైడ్స్ అనేది మనం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే అంటుకుపోతుంది. సో కొంచెం కొంచెం స్టిక్ అయిపోయి అలా అలా వచ్చేస్తుంది. సో మనకి ఏది చేసినా కానీ కొంచెం డెకరేషన్ ఎక్కువ కాబట్టి కొంచెం వాము అయితే వేస్తున్నాను. సో ఫస్ట్లో కొన్ని వాము అయితే వేసేసి ఇలా అయితే పొంగనాల్లాగా అయితే వేసేసుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ పొంగనాలు మీరు ఎలా అయితే వేసుకుంటారో అలానే వేసేసుకోండి. సో ఇలా వేసేసుకోండి. సో ఇదే మీకు కావాలి అంటే దోశ బ్యాటర్ లాగానే ఆల్మోస్ట్ ఉంది కాబట్టి సో మీరు దోశలాగా కూడా వేసేసుకోవచ్చు, లైక్ ప్యాన్ పెట్టేసుకొని అది కూడా మీకు చూపిస్తాను. అండ్ జస్ట్ ఒక్కసారి ఏమన్నా అంటుకుపోతే కనుక జస్ట్ అలా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడైతే నేను దోశలాగా కూడా ట్రై చేస్తున్నాను. ఎలా వేసుకున్నా కానీ చాలా బాగా వస్తుంది. బట్ ఇక్కడ ఒకటే నేను డిసప్పాయింట్ అయ్యాను, ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుందండి. ఏది చేసినా కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి, పొంగనాల్లో చేసినా కానీ ప్యాన్లో చేసినా కానీ. సో ఫస్ట్ కొంచెం అంటుకుపోయి ఎందుకు వచ్చిందంటే ఆయిల్ అక్కడ ఎక్కువ లేదు. సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి నీట్గా స్ప్రెడ్ చేసి అయితే వేసుకోవాలి. సో ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే అలా తిని మీకు బోర్డ్ అనిపించే ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మీరు డెఫినెట్లీ అసలు ఫేవరెట్ అనైనా అనుకుంటారేమో, ఐ థింక్ సో. చాలా బాగుంటుంది. సో మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అండ్ హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నా. రైస్ని వేస్ట్ చేయకుండా బెస్ట్ రెసిపీ. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.